అందరికీ నమస్కారం. సో సూర్యగ్రీన్స్లో ఘీ ఎలా తయారవుతుందో మీ అందరికీ తెలుసు కదా. ఇది వరకట మనము హ్యాండ్ చూడండి ఘీ చేయడానికి పెద్ద కవ్వం వాడేవాళ్ళం కదా. ఇది నుంచుని చేయాలి, చిలకాలి. ఇప్పుడు మనము కూర్చొని చిలకడానికి రాజస్థాన్ నుంచి మనము కవ్వం తీసుకొచ్చామన్నమాట, తెప్పించాము. అది ఏంటి, ఎలాగా దాని ఇన్స్టలేషన్ అనేది మనం ఈరోజు చేద్దాము. సో అన్బాక్సింగ్ రాజస్థానీస్ ట్రెడిషనల్ butter churner. So let's see, open. Ribbon cutting చేద్దాం. వచ్చేయండి, పర్లేదు. నా వెనకాల నుంచి వెళ్ళినా పర్లేదు. మనం పని చేసుకుంటున్నాం, మనం ఆడుకోవట్లేదు కదా. అది వుడెన్ కదా, ఎలా వస్తుందా అనుకున్నాను, కానీ యా చాలా పర్ఫెక్ట్గా ఉంది ప్యాకింగ్. మొత్తం ఫోమ్ షీట్ ఉంటుంది కదా, దాంతో ప్యాక్ చేశారు. సో లేయర్స్ ఆఫ్ ప్యాకింగ్. కొంచెం పెద్ద సైజర్ తెచ్చుకుని ఉంటే బాగుండేది, మరి చిన్న సైజర్ అయిపోయింది. సాధారణంగా మనకి గిఫ్ట్స్ ఏమన్నా వస్తే దాన్ని అందంగా ప్యాక్ చేస్తే ఓపెన్ చేయడానికి కట్ చేయబుద్ది అవ్వదు కదా. ఇది కూడా అంతే అందంగా ప్యాక్ చేశారు. So this is the first layer of their foam sheet packing. Next layer చూద్దాం. ఏదో సిజేరియన్ ఆపరేషన్ చేసి డెలివరీ చేసినట్టుగా ఉంది. సో ఒకప్పుడు ఏదైనా ఇంట్లో కవ్వంలా ఉండేవండి, గరిటలా ఉండేవండి, వస్తువులా ఉండేవండి, కొన్ని తరాలు ఉండేవన్నమాట. అంటే అంత స్ట్రాంగ్ చెక్కతో చేసేవారు, అన్ని తరాలు వాడేవాళ్ళు. ఇప్పుడు అలా చేయడానికి ఎవరు చేయట్లేదు. అలాంటి వస్తువులు కూడా మన ఇంట్లో ఏమీ కనిపించట్లేదు. అన్నీ మార్ట్కెళ్ళి ఈరోజు తెచ్చుకొని మళ్ళీ నెక్స్ట్ మంత్ మార్చుకునే వస్తువులు లాంటివి. సో ఇది మాత్రం సాలిడ్ వుడ్తో చేసిందనమాట. వుడెన్ దాంతో చేసింది చర్నర్. బిలోనా చర్నర్ అంటారు దీన్ని. ఫ్రంట్ పార్ట్ ఫిక్స్ చేద్దాం దీన్ని. అండ్ ఇది వచ్చేసి బేస్ అనమాట, రైట్. స్క్రూస్ ఉంటాయి ఇందులో. సో ఇది బేస్. కుండ మనం దీని మీద పెట్టుకుంటాం అనమాట, కుండ. అండ్ ఇది వచ్చేసి దీన్ని హైట్ పెంచే స్టిక్. సో ఇది వచ్చేసి హైట్, దీని హైట్ అడ్జస్ట్మెంట్ చేసేది అనమాట. సో దీని పైన పార్ట్ ఇది. సో ఇది దీని పైన వస్తుంది. సో మన కుండ హైట్ బట్టి దీన్ని పెంచుకుంటాం అనమాట ఇలా. ఓకే, ఇది వచ్చేసి చర్నింగ్ థ్రెడ్. అండ్ ఇది బేస్కి, ఇక్కడ మనము ఎక్కడైతే హైట్ పెంచుకుంటున్నామో దాని తర్వాత ఆపడానికి ఈ స్టిక్ ఇలా. సో ఇది కవ్వం. సో ఇది మనం స్పెసిఫికేషన్ ఇచ్చి అడిగి చేయించుకున్నాం ఇది. సో దీనిపైన ఇట్లా అటాచ్మెంట్ ఉంటుంది. సో ఇది అడ్జస్ట్మెంట్ అనమాట. సో ఇది కవ్వం. అంతే.
కవ్వం. సో ఈ సైజ్ నుంచి ఈ సైజ్కి వచ్చింది. సో ఈ కవ్వాన్ని ఇంతకు ముందు మనం ఈ కవ్వంతో చేసేవాళ్ళము. దీనికి కూర్చుని చేయడానికి అవ్వదు, ఫోర్స్ సరిపోదు అనమాట, పెద్ద కవ్వం కదా, నుంచుని చేయాలి. ఎక్కువ మనము ఎక్కువ లీటర్లు ఒకేసారి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది చిన్న కవ్వము. సో కానీ ఒక 30 లీటర్స్ దాకా మనము పర్ డే చేయొచ్చు, దీంతో కూర్చొని చేయొచ్చు ఆరాంగా. సో ఇది కవ్వము, ఇది స్టాండ్ ఫిక్స్ చేసాం కదా. సో ఇది ఇందులో థ్రెడ్, సిల్క్ థ్రెడ్. అప్పట్లో యశోదమ్మ చిలికేది కదా, గోకులంలో అందరూ మొత్తం అందరి ఇంట్లోని ఇవి ఉండేవి. కానీ ఇప్పుడు ఎవరు మజ్జిగ తాగట్లేదు, మజ్జిగ చిలకట్లేదు. కాబట్టి అక్కడక్కడ కొంచెం చిన్న కవ్వాలన్నా ఉన్నాయి ఇప్పుడు. కానీ ఈ కవ్వంతో ఏంటంటే తక్కువ టైంలోనే ఎక్కువ కుండల మజ్జిగ చిలకచ్చు. సో సూర్య గ్రెయిన్స్ లో మనం చేసే హ్యాండ్ చర్న్డ్ ఘీ. సో ఇప్పటి నుంచి దీని మీద ప్రిపేర్ అవ్వబోతుంది. సో చిలికి కూడా చూద్దాము ఎలా పడుతుందో వెన్న ఏంటనేది. సో ఈజీ, కొంచెం చిన్న స్టూల్ వేసామనుకోండి, ఇక్కడ మడ్ పాట్ పెట్టుకుంటాము అండ్ కుండ బటర్ మిల్క్ పాట్. సో కూర్చుని చిలకచ్చు. సో మనకి ఏ పని చేసుకున్నా చాలా ఆరాంగా చేసుకునేవారు, అంటే స్ట్రెస్ ఉండేది కాదు వాళ్ళ పనుల్లో. సో ఇలాంటి టూల్స్ ఏంటంటే కూర్చుని ఎంతసేపు అయినా వాళ్ళు ఎంత మజ్జిగైనా చిలకచ్చు. సో ఇది ఎక్సర్సైజ్, హ్యాండ్స్కి ఎక్సర్సైజ్ లా ఉంటుంది అండ్ వాళ్ళకి అలసట అనిపించదు. సో అప్పట్లో ఎంత పాడి ఉంది, కొన్ని వేల గోవులు ఉన్నాయంటే ఎంత వాళ్ళు బటర్ మిల్క్ కర్డ్ చేసి ఉంటారు, పాలతో ఎన్ని ఉత్పత్తులు చేస్తుంటారు. సో వాళ్ళందరూ వాడిన టూల్సే ఇలాంటివి అనమాట. సో దీస్ ఆర్ అవర్ ట్రెడిషనల్ టూల్స్ అండ్ ఇవి కొన్ని తరాలు ఇలాంటివి మనకి ఉపయోగపడాలి. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ హ్యాండ్ చర్న్డ్ బిలోనా మిషన్ ఆఫ్ సూర్య గ్రెయిన్స్.